Hello friends, welcome to our channel Chitram Chodu Mitrama, me go-to destination for in-depth reviews on latest web series and cinematic releases. ఈ రోజు మనం రియల్ లైఫ్ స్టోరీ మీద బేస్ అయిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బాలీవుడ్ మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే చందు ఛాంపియన్. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో మీరు చూడొచ్చు. చందు ఛాంపియన్ మూవీ ఒక అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ. హీరో తన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఎన్నో అవరోధాలు వచ్చినా తను అలుపెరగిన ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కొన్నాడు, చిన్నప్పటి నుంచి ఒక చెక్కు చెదరని పట్టుదలతో దృఢత్వంతో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల తను ఇండియాకి ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. ఆటోబయోగ్రఫీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీ లైన్కి వస్తే మహారాష్ట్రలోని ఒక చిన్న విలేజ్లో పుట్టిన మురళీకాంత్ పేట్కర్ యొక్క ట్రూ స్టోరీ ఇది. చిన్నప్పటి నుంచి అతను ఇండియాకి రెస్లింగ్లో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలి అనే కలతో పెరుగుతాడు. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అతను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆర్మీలో ఓన్లీ బాక్సింగ్కి ట్రైనింగ్ ఉంటుంది. అందుకే అతను బాక్సింగ్ నేర్చుకొని ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధిస్తాడు కూడా. అయితే 1965 పాకిస్తాన్ వార్లో మురళి చాలా తీవ్రంగా గాయపడతాడు. 7 bullets బాడీలో దిగటం వల్ల తన ఆల్మోస్ట్ 2 years కోమాలోకి వెళ్ళిపోతాడు. తన 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోతాయి కూడా. కోమా నుంచి రికవర్ అయ్యాక తన స్విమ్మింగ్ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. 1972 మ్యూనిక్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసి ఇండియాకి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అయితే అన్ఫార్చునేట్లీ చాలామంది క్రీడాకారుల్లానే మురళీకాంత్ పేట్కర్ సేవలు విజయాలు కూడా కాలంతో పాటు అందరూ మర్చిపోతారు. ఫర్గాటన్ ఓవర్ టైమ్. 2017లో అతను అర్జున్ అవార్డు కోసం అప్లై చేస్తారు. కానీ అతని సేవలు గుర్తించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2018లో పద్మశ్రీతో సత్కరిస్తారు. దిస్ ఈస్ ద ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ చందు ఛాంపియన్. అదే మన మురళీకాంత్ పేట్కర్. సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్కి వస్తే మొదటిగా యాక్షన్, డ్రామా, స్పోర్ట్స్ కరెక్ట్గా బ్లెండ్ చేసి ఒక స్టన్నింగ్ ఫిల్మ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కబీర్ ఖాన్కి హ్యాట్స్ ఆఫ్. విజువల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంది. ద సినిమాటోగ్రఫీ ఈజ్ రియలీ గుడ్. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అండ్ పర్సనల్ మూమెంట్స్ని బాగా క్యాప్చర్ చేశారు. డైనమిక్ కెమెరా వర్క్ అండ్ క్రిస్ప్ ఎడిటింగ్ స్కిల్స్ వల్ల ప్రతి అథ్లెటిక్ ఈవెంట్ అంటే రెస్లింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్ రియల్గా అండ్ ఎగ్జైటింగ్గా అనిపించింది. స్టోరీ పేసింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడా బోరింగ్గా అనిపించలేదు. స్టోరీలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ అన్నెసెసరీగా ఏ ఫ్రేమ్ లేదు. మూవీలో క్యారెక్టర్ అనాలిసిస్కి వస్తే లీడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్కి ఇది ఒక కెరియర్ డిఫైనింగ్ మూవీ అని చెప్పొచ్చు. హీ వాజ్ ఫినామినల్ యాజ్ చందు. క్యారెక్టర్లోని సిన్సియారిటీ అండ్ ప్యాషన్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ద సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఈ స్టోరీకి సిగ్నిఫికెంట్ డెప్త్ని యాడ్ చేశారు. వాళ్ళ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తుంది. మెయిన్ యాక్టర్స్ కార్తిక్ ఆర్యన్, శ్రేయాస్ తల్పడే, విజయరాజ్, రాజ్పాల్ యాదవ్, భువన్ అరోరా, యశ్పాల్ శర్మ అండ్ భాగ్యశ్రీ బోత్సే. The entire cast did a great job of justifying their characters. Coming to music and soundtrack of Chandu Champion, music is composed by Preetham. Music score ఈ మూవీకి అనదర్ హైలైట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా స్మూత్గా స్టోరీ లైన్లో బ్లెండ్ అయిపోయాయి. ఈ సౌండ్ ట్రాక్స్ క్రిటికల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసి ఎమోషనల్ సీన్స్ని పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తూ ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ డెప్త్ని యాడ్ చేసింది స్టోరీ లైన్కి. స్టోరీ టెల్లింగ్ని కూడా బాగా ఎన్హాన్స్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ వల్ల చందు యొక్క జర్నీకి ఆడియన్స్ బాగా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతారు. చందు ఛాంపియన్ జస్ట్ ఒక స్పోర్ట్స్ మూవీ కాదు. ఈ మూవీ ఒక స్పిరిటెడ్ అండ్ ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ. ఈ మూవీలో మనకి నిరంతర పోరాటం, ధైర్యం, గెలుపుకి నిజమైన అర్థం ఏంటి అనే అంశాలతో ఆడియన్స్ డీప్గా కనెక్ట్ అవుతారు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్ అని ఒక అద్భుతమైన సందేశం ఈ మూవీ మనకిస్తుంది. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ చందు ఛాంపియన్. చాలా విధాలుగా ఈ మూవీ నా ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేసింది. ఈ మూవీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కాకుండా ప్రేక్షకులని ఇన్స్పైర్ చేసే ఒక మోటివేషనల్ స్టోరీ లైన్. మీరు ఈ మూవీని ఇంకా చూడకపోతే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో చెక్ ఇట్ అవుట్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్లో ఇది ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీకు ఈ మూవీలో ఏం నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.
మరిన్ని మూవీ రియాక్షన్స్ అండ్ రివ్యూస్తో మళ్ళా మీ ముందు ఉంటాం. అంతవరకు కీప్ వాచింగ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ హ్యావ్ ఫన్.